ఈరోజు ప్రోగ్రామ్ ఇంత కార్యక్రమం దాచినటువంటి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఓఎస్సీ ఫార్మర్ స్పీకర్ తెలంగాణ. గట్టిగా తప్పలతోటి వారి వేదికకి రావాల్సిన చట్టలు ఉంటారు పిల్లలందరూ పెట్టి క్లాస్ భీమవరం వారిగా వేదిక మీద రావాల్సిన రోజున సామల ప్రభాకర్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, వారిలో వేదిక మీద రావాల్సిన రోజున సామల ప్రభాకర్ గారు. అశోక్ గారు సంస్థకి వెళ్ళిపోయారు. చాలా సందర్భాలు, చాలా కార్యక్రమాలు రావడం జరిగింది, అందిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మల్లికాంబ మనోవికాస కేంద్రానికి ఒక గవర్నమెంట్ తర్వాత వంట సామాగ్రి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కొండా ప్రభాకర్ గారు ఇక్కడే బర్త్డే జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం తరఫున ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ డిక్లేర్ చేసిన కారణంగా ఇప్పుడు ₹1,00,000 విలువ గల బెడ్స్, తర్వాత బెంచెస్, తర్వాత ఈ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే, మనం 16వ తారీఖు నాడే కావాలనే ఒక 1 వీక్ బ్యాక్ మనం వీళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏమి కావాలనేటువంటి దాని గురించి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపడం జరిగింది. అంటే నార్త్ అమెరికా పద్మశాలి సంఘం అనేటువంటిది బహుళ ప్రయోజనాలను సమకూర్చేటువంటి సామాజిక సేవా సంస్థ. ఒకటి, అమెరికాలో ఉన్నారు కాబట్టి మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పద్మశాలి కుల బాంధవులకు అందజేయాలని, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయాలని, అదే రకంగా మెడికల్ క్యాంప్ మొన్న ఈ మధ్యనే 8వ తారీఖు ఆగస్టు నాడు మెట్పల్లిలో భారీ ఎత్తున మేడికవర్ సౌజన్యంతో భారీ ఎత్తున మెడికల్ క్యాంప్ వీళ్ళ ఆధ్వర్యంలో నడిచింది. అంటే గత 13 సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందువరకనే దానిలో భాగంగా ఇదే కాకుండా బిజినెస్ పరంగా కూడా ఉత్సాహవంతులైనటువంటి విద్యావంతులకు, నిరుద్యోగులకు ఎంటర్ప్రినర్షిప్ లో, బిజినెస్ లలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అనేక సామాజిక కార్యక్రమాలను గత 13 సంవత్సరాలు చేస్తున్నారు. అదే రకంగా లాస్ట్ ఇయర్ నుండి కొండా ప్రభాకర్ అధ్యక్షతన కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ కారణంగానే ఈ యొక్క మన మల్లికాంబ మనోవికాస కేంద్రానికి దివ్యాంగుల వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ 4 ఐటమ్స్ కూడా ఈ రోజు మనం వారి తరఫున నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ తరఫున మనం అందజేస్తున్నాం. ఈ నార్త్ అమెరికా పద్మశాలి సంఘం అమెరికాలో ఉన్నటువంటిది అయినప్పటికీ కూడా వరంగల్ లోని పద్మశాలి కుల బాంధవులే మొదలు పెట్టిండ్రు. అడ్వైజరీ కౌన్సిల్ లో కొండా ప్రభాకర్ వీళ్ళే ఈ అమెరికా ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఇంకా కెనడాలో, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ కనెక్టివిటీని పెంచడానికి కూడా కమ్యూనికేషన్ టెక్నాలజీతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, అమెరికాలో ఉన్నా ప్రపంచంలోని అన్ని కార్నర్ ను టచ్ చేస్తున్నటువంటి సంస్థ. కాబట్టి ఈ సంస్థ ద్వారా మనకి ఈ రోజు అందజేసినటువంటి వాటికి కృతజ్ఞతగా మన గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు, తర్వాత భీమవరం క్లబ్ అధ్యక్షుడు, భీమవరం పర్వత సంఘం అధ్యక్షుడు సతయ్య గారు, ప్రభాకర్ గారు, ట్రెజరర్, మాజీ ట్రెజరర్ ప్రభాకర్, దయాకర్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, తర్వాత సూర్యనారాయణ మాస్టర్ డిగ్రీ కాలేజ్ ఫేమస్ ఏ కార్యక్రమం సూర్యనారాయణ గారు ఉంటారు. అదేవిధంగా మన అవమానాన్ని మన్నించి వచ్చిన సింగరేజ్ శంకర్, యంగ్ అండ్ డైనమిక్, ఆల్ ఇన్ వన్. బేసిక్ గా ఇంగ్లీష్ లెక్చర్ కానీ జర్నలిజం లో, సామాజిక సేవలో సోన్స్ పేరు విన్నారు ఎప్పుడన్నా? సోన్స్ ఎందుకు క్లోజ్ ఫ్రెండ్. సోన్స్ కూడా వరంగల్ తీసుకొస్తున్నాం 10 days లో. తర్వాత అశోక్ ఫోటో స్థాపించి
కొద్ది రోజుల్లోనే సీతారామ కళ్యాణాన్ని ఒట్టి చేతి మీద నడిపించినటువంటి గాజుల సంపత్ గారు సామాజికవేత్త, పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నాడు. తర్వాత కృపాకర్ గారు నాపా ప్రతినిధి యొక్క అన్నయ్య ఎంపీడీఓ చేస్తున్నాడు ఇక్కడ వాజేడ్లో. కిరణ్ అల్లివాళ్ళ మామయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్. ఇంకా మనకు అఖిల్ ఇతను కూడా ఉండి వర్క్ చేస్తున్నాడు మన బాంధవుడు. సో ఈ రకంగా ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు బండా సదానందం గారు ఈ మల్లికాంబ మనోవికాస కేంద్రం యొక్క ఫౌండర్, బండా లీల గారి ఫాదర్, బండా రామలీల గారి ఫాదర్, ఎగ్జిక్యూటివ్ అయితే కానీ సారే అంతా డిజైన్ రిటైర్డ్ ఇంజనీర్. ఈ రిటైర్డ్ ఇంజనీర్ ప్లానింగ్ అంతా కూడా దీనికి డిజైన్ చేసింది కూడా ఒక ఉపయోగం. ఎందుకంటే ఇంతమంది పిల్లలు వారి బాగోలు, వారి ఉన్నటువంటి సౌకర్యాలు ఇవన్నీ చూసుకోవడం అంటే చాలా దూరం తీసుకుంటాం. 20 సంవత్సరాల క్రితమే ప్రధానంగా సార్ గారు మరి వారి ఏర్పాటు చేసి మరి ఇలాంటి ఒక యజ్ఞం. ఎందుకంటే భగవంతుడికి సేవ చేసినట్టు ఇలాంటి పిల్లలకు సేవ చేయడం అనేది. కాబట్టి మరి మా గడ్డ మాస్టర్ మరి వారు రిటైర్డ్ అయినప్పటికీ కూడా సర్వీస్ లో ఉండడానికంటే ఎక్కువ కూడా వారు అటు బీసీ సామాజిక వేదికలు కావచ్చు, ఇలాంటి సామాజిక కార్యక్రమాలలో చుట్టూగా పాటు అందరినీ కూడా మరి ఈ కార్యక్రమాలలో ఇన్వాల్వ్మెంట్ చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న అతిరిక్త మహారాజులు, ముంగట ఉన్న మరి మిత్రులు, తర్వాత ప్రియమైన పిల్లలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అది గత సంవత్సరం కొండ ప్రభాకర్ గారు రాఖీ పౌర్ణమి, లాస్ట్ ఇయర్ రాఖీ పౌర్ణమి రోజు వారి బాబుని తీసుకొని వచ్చి ఇక్కడనే కూర్చొని జోవేకలు తెచ్చుకోవడం జరిగింది. ప్రభాకర్ అన్న ఆ కార్యక్రమంలో భాస్కర్ సార్ మరి మమ్మల్ని ఆహ్వానించడం, మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇలాంటి నిర్వాహకులు ముఖ్యంగా ఆయాలు, ఎందుకంటే ఈ సాగుంట ముందన్నట్లు ఒకరు ఇద్దరు పిల్లలతోనే మనం వేయగలేటటువంటి సందర్భాల్లో మరి ఇంత మంచిగా ఆయాలకైతే తప్పకుండా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంతకుముందు సార్ చెప్పాడు, అందులో వాళ్ళు మూత్రం వెళ్ళడం కానీ, తర్వాత లెట్రిన్ వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి వారు ఎంతో ఓపికతో వారికి సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి మా అందరి తరఫున కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఐఏఎస్ గారు మా మేనమామ కొడుకు, వారు ఇప్పుడు ఢిల్లీలో స్టేట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. మరి భాస్కర్ ఇలాంటి కార్యక్రమాలకు చేస్తున్నారని తెలిసి నాకు కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరి కోరిక ఇక్కడ వరంగల్లోనే చేయాలన్న మొదటిగా ముందుకొచ్చి ఇలాంటి పరుపులు కానీ కొద్దిగా కిచెన్ ఎక్విప్మెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ నా తరఫున ధర్మసేలు ముందు పెట్టిన పరిస్థితి తరఫున ధన్యవాదాలు. So respected all the dignitaries on the dais, on behalf of North America Padmasala Association and Dharmasetu Global Welfare Society, ప్రతి ఒక్కరికి కూడా మన సదానందం గారు, స్పీకర్ గారు, అన్న గడ్డం భాస్కర్ గారు, సత్య గారు, దయాకర్ గారు, మా సుబ్బల్ గారు, మన సంపత్ గారు, శ్రీకాంత్ గారు, మన కుసుమ అశోక్ అన్న గారు, మిత్రుడు. సో ఇలా చాలా మంది, అది కూడా ఒక పుణ్యక్షేత్రం అనుకోవాలి. నిరుపేదల ఆపన్న హస్తంగా మల్లికాంబ మనోవికాస అనాథ ఆశ్రమం అనేది గత అనేక సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక గుర్తింపుగా ముందుకు పోతూ సేవే లక్ష్యం ప్రేమే మార్గం అన్న ఒక నినాదంతో, ట్యాగ్లైన్తో ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నప్పటికీ కూడా బట్ వెన్ దే ఆర్ కంపేర్ టు మల్లికాంబ మనోవికాస అనేది ఒక రెప్యూటెడ్ పొజిషన్ లో ప్రపంచ స్థాయిలో ఎవరున్నా గానీ మొదటిగా మల్లికాంబ మనోవికాస
అనాథాశ్రమానికి రావాలనే ఒక సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సార్ నేను ఎన్నో ఏళ్ళగా చూస్తూ ఉన్నాను. సదానందం గారు, మన అలివేలు, మన చిలువేరు రామలీల గారు, కళ్యాణ్, సో వీళ్ళందరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆపన్న హస్తంగా ఆ నిరుపేదలకు చేసే అటు బ్లైండ్ మెంటల్లీ గానీ ఫిజికల్లీ గానీ ఇక్కడ హ్యాండిక్యాప్ గా అనాథగా నిరుపేదల ఆపన్న హస్తంగా మనోధైర్యంగా ఉంటూ ముందుకు పోతూ వేలాది లక్షలాది మంది యొక్క ఆదరణ పొందినటువంటి ఈ మల్లికాంబ మనోవికాస అనాథాశ్రమంలో ఈ రోజు నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ అండ్ ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే ఈ కార్యక్రమంలో ఈ రోజు నన్ను ఆహ్వానించినటువంటి అన్న గడ్డం భాస్కర్ అన్న పద్మశాలి కమ్యూనిటీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా గానీ ఈవెన్ ఆఫ్టర్ ఈస్ రిటైర్మెంట్ అఫ్ కోర్స్ మైట్ బి ఈస్ రిటైర్డ్ బట్ ఫిజికల్లీ ఈస్ నాట్ రిటైర్డ్ అన్న చందంగా మన గడ్డం భాస్కర్ అన్న అనేక పద్మశాలి కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో అన్ని తానే ముందుంటూ ఈ రోజు ఇక్కడ రావడానికి కూడా అన్న కారణం. సో గతంలో కూడా నేను పద్మశాలి బిడ్డగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ గత అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో నిమగ్నమవుతూ రైట్ ఫ్రమ్ ద 2007 I started my service to the poor people, that too those who are living under downtrodden on my individual behalf, at the same time on behalf of state government. ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నాకు చాదరైంది నేను చేస్తూ నా వల్ల కానిది మన పెద్దలు ఇలాంటి యొక్క సహకారము ఆ తర్వాత గవర్నమెంట్ యొక్క దృష్టికి తీసుకువెళ్తూ ఈ రోజు ఈ మధ్య కాలంలోనే ఒక నిరంజన్ అనే డిఎండి పేషెంట్, బహుశా మీకు అందరికి తెలిసే ఉంటది, ఉభయ తెలుగు రాష్ట్రాలు మాత్రం కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వానికి నా సేవ అనేది ముట్టింది ఒక పద్మశాలి బిడ్డకు సాధ్యమని చెప్పి గర్వంగా ఫీల్ అవుతూ పవన్ కళ్యాణ్ గారు నిరంజన్ యొక్క పవన్ కళ్యాణ్ గారి కళ్ళారు చూడాలి. బాలీవుడ్ యాక్టర్ సోము గారు కూడా పలువురు క్యాండిడేట్ పర్మిషన్ ఈజ్ అవర్ పద్మశాలి కమ్యూనిటీ, పంజాబ్ వీవర్స్ కమ్యూనిటీ. సో ఆ ఇద్దరి కోరికలు చూడాలని చెప్పి ఎప్పుడైతే ఆ అబ్బాయి కోరుకున్నాడో నేను చేసే ప్రయత్నం మొదటిగా సోను గారు అంటే అతనితో వర్క్ చేస్తున్నాను కాబట్టి ముంబై తీసుకెళ్లాను. మరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్న కోరికలో నేను చేసినటువంటి నిండు మానవతా దృక్పథం అనేది బహుశా భగవంతుడు చేతిలో పవన్ కళ్యాణ్ గారు నాకు కాంటాక్ట్ లో రావడం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ అబ్బాయి ఇంటికి రావడం, ఆ అబ్బాయికి దాదాపు ఇల్లు కట్టిస్తారని చెప్పి ఆ తల్లి క్యాంటీన్ లో పనిచేస్తుందంటే క్యాంటీన్ కట్టిస్తా అని చెప్పి ఈ రోజు బండ్ల గణేష్ గారి యొక్క కూతురు వివాహం, అతను కూడా బండ్ల గణేష్ గారు కూడా నాకు క్లోజ్ కాంటాక్ట్ లో రావడం, ఆ అబ్బాయికి 5 లక్షల ఆర్థిక సాయం చేయడం. సో ఇలా వెరీ అతి కాలంలోనే ఆ అబ్బాయి అన్ఫార్చునేట్లీ చనిపోయినప్పుడు వీడియో కాల్ లో ఇదే విషయం స్వరూప్ గారికి మార్నింగ్ చెప్పగానే శంకర్ జీ मैं आपको कनाडा में है वो बच्चा को मैं देखना है అని చెప్పి నాకు ఇమిడియట్లీ ఇన్ఫార్మ్ చేయగానే ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి వీడియో కాల్ కూడా చేయించడం జరిగింది. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఒక వన్ మ్యాన్ ఆర్మీగా నేను చేస్తూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, అనేక మంది ఆదరణ పొందుతూ ఇలా ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో ఈ రోజు నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రభాకర్ కొండ గారు, వారి యొక్క అన్నగారు కూడా ఇక్కడ ప్రభాకర్ గారు మా మేనబావ యొక్క సొంత అల్లుడు. సో ఇలా గతంలో కూడా నేను లైవ్ లో చూసినప్పుడు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ రోజు చాలా మంది మల్లికార్జున గారు, జ్యోతి గారు, విజయ్ గడ్డం గారు, అన్నగారి యొక్క కుమారుడు సంతోష్ అంకం గారు, శ్రీ చెరుపల్లి గారు, కిరణ్ అలీ గారు, దీప్తి మేడం, రాజు శ్రీపురం గారు, శ్రీనివాస్ గారు, ప్రభాకర్ చిప్ప గారు, హరీష్ గారు, బాబు గారు మరియు ప్రదీప్ గారు అండ్ జిల్లా బాలాజీ గారు. సో వారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నా మాతృదేశం, నా భారతదేశం, నేను పుట్టిన గడ్డకు సేవ చేయాలి, అది ప్రత్యక్షంగా కొన్ని సందర్భాల్లో పాసిబుల్ అయినా అనేక సందర్భాల్లో పరోక్షంగా ఇలాంటి విధంగా సేవలు అందించాలని చెప్పేసి దేశ విదేశాల్లో ఉన్న వారికి కూడా మాతృభూమిపై నిలుపెదలపై ఒక ప్రేమ, ఆదరణ, సేవ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో విజయవంతంగా ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో ఈ రోజు ఎంతో గర్వంగా ఉంది. నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ అండ్ ధర్మసేతు గ్లోబల్ సంయుక్త ఆధ్వర్యంలో చేసే అది కూడా ₹1,00,000 ఆర్థిక సహాయము మనం కళ్ళారా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్ అంటే సర్వింగ్ ద జస్ట్ లైక్ ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్ పీపుల్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ గో టు ద ఆల్మైటీ అన్న చందంగా. సో ఇలాంటి వారికి సేవ చేస్తూ ముందుకు పోతూ వారి యొక్క ప్రత్యక్ష పరోక్ష దీవెనలతో విజయవంతంగా ముందుకు పోవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభలో పాల్గొన్న ముఖ్యంగా అదృష్టంగా పాల్గొన్నాను.
ఇంత పెద్ద మహా కార్యక్రమంలో సభ మీదినటువంటి ముఖ్యులు భగవంతునితో సమానమైనటువంటి చిల్డ్రన్ అందరికీ సాయంకాల శుభాభినందనలు. నేను ఇక్కడ రీజనల్ హాస్పిటల్లో ఐ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నానండి. అలాగే మా ఫాదర్ బిల్డ్ కాబట్టి వక్కు ఫౌండేషన్ అని ట్రస్ట్ కూడా క్రియేట్ చేస్తాము. గడ్డం భాస్కర్ గారి సలహా సూచనలు మరి అసిస్టెంట్స్ తో. సో ఈ మల్లికాంబ విషయానికి వస్తే నాకు ఇట్లాంటి మల్లికాంబ అనే వాళ్ళు ఎవరో తెలియకుండానే ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. మా పాప బర్త్డే విషయంలో కొన్నిసార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసి డేట్ లేకుండా ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి వీళ్ళతో అసోసియేట్ కావడం జరిగింది. రెండోది ఎప్పుడంటే నాకు తెలియకుండానే వీళ్ళకి సాయం చేయడానికి చాలా ముందుకు వచ్చాను. గత 1.5 year కిందట టోటల్ గా మాస్ గా కంజక్టివైటిస్ సీజన్ స్టార్ట్ అయ్యింది. సో అప్పుడు ఎలాగో తెలుసు ఒకరిద్దరు నా దగ్గర తీసుకొని వచ్చారు ప్రైవేట్ క్లినిక్. సో మనకి వృత్తిపరంగా కాస్త అవగాహన ఉంది కాబట్టి ఒక ఇంట్లో ఒకరికి వస్తే ఇంట్లో రావడం అందరికీ సహజం. సో ఒక 3 పిల్లలు అట్ ఏ టైం ఒక చిన్న వ్యాన్ లో తీసుకొని ఒక 3 persons వచ్చారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా పాపం కంజక్టివైటిస్ తో ఉన్నారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. సో దీనికి తెలుసు ఓటో పట్టుకోవడం వల్ల వాడే పదార్థాల వల్ల తినే ప్లేట్ల వల్ల వాళ్ళకి తెలియకుండానే పాపం వాళ్ళకి ఐక్యూ కూడా తక్కువ ఉంటది కాబట్టి వచ్చింది. సో ఇమ్మీడియట్ గా వితిన్ 48 hours మాకున్న అవగాహన తోటి నాకున్న భగవంతుని సహాయంతో దాదాపు ఒక 5 అతిపెద్ద కంపెనీలతో మాట్లాడి టోటల్ కంజక్టివైటిస్ కి కావాల్సిన అన్ని రకాల మందులతో మా టీంతో ఇక్కడే అటుపక్క గేట్ అటుపక్క పెద్ద క్యాంప్ ఏర్పాటు చేసి ఇప్పటికీ ఒక 20 రోజులు టైం పట్టింది పిల్లలందరికీ మళ్ళీ ఒకరి నుంచి ఒక స్ప్రెడ్ కాకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి. అదే వాళ్ళకి చెప్పాను. చాలా మనసుకి ఏదో హ్యాపీ అనిపించింది. మనము అప్పటి నుంచి తరచూ మనకి డెఫినెట్ గా ఏదో ఇబ్బంది అయినప్పుడు వస్తూ ఉంటారు. నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. భగవంతుని వల్ల ఇప్పుడు కూడా మనకి రీజనల్ ఐ హాస్పిటల్లోనే మనకు ఒక అవకాశం పొజిషన్ వచ్చింది కాబట్టి రెగ్యులర్ గా మనకి ఈ ఐకి సంబంధించినటువంటి ఎట్లాంటి ఇష్యూ ఉన్నా కూడా మెడిసిన్ సప్లై కానివ్వండి, మ్యాన్ పవర్ సప్లై కానివ్వండి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ అయినా మనం చేస్తాం. దయచేసి మన అన్నగారు గడ్డం భాస్కర్ గారు కానీ మన పెద్దలు మీరు ఎవరైనా పర్లేదు చిన్న మెసేజ్ నాకు ఇస్తే మిగతా విషయాలు నేను చూసుకుంటానని తప్పకుండా. ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను సభాముఖంగా. వీళ్ళు ఐక్యూ తక్కువ ఉన్నారు, మనోవికాసంగా మనం చూస్తా ఉన్నాము. బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఏవి ఫంక్షన్స్ పోయినవని కాదు, వీళ్ళలో ఇంకా ఏ ఫంక్షన్స్ మిగిలి ఉన్నాయి అనేది చాలా ముఖ్యం. సో మేము ఈ డిసబిలిటీ సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు ఒక పెద్ద హెడ్డింగ్ రాస్తాం. డోంట్ లుక్ ఎట్ ది ఫంక్షన్స్ విచ్ ఆర్ లాస్ట్, లుక్ ది ఎబిలిటీ బై విచ్ ద పేషెంట్ కెన్ బి రికవర్డ్. 99% చేతులు వాళ్ళు ఆడకపోవచ్చు, మైండ్ పనిచేయకపోవచ్చు, ఒక్క వేలు ఒక్క చేయి కదిలినా కూడా అది సక్సెస్ చేయమని. దానికి మెడికల్ గా పనిచేస్తాము, మోరల్ గా పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరికి తల వంచి ఒక్కసారి అందరికీ చేస్తూ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ మరి డిజిటల్లీ డిజేబుల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఆధార్ కార్డు వీళ్ళు ఎవరికి లేదనేది అంటాం. మనం ఒకసారి కలెక్టర్ గారి పర్మిషన్ కోసం దీని డిపార్ట్మెంట్ ఎవరు చూస్తుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు చూస్తున్నారు. మన వైపు నుంచి ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే నేను కూడా ఫార్వర్డ్ చేస్తాను డిపార్ట్మెంట్. వీళ్ళకి చాలా కష్టం కూడా, చాలా కష్టం. ఏజ్ చిన్నగా ఉంది, ఐరన్స్ తీసుకోవడం కూడా కష్టము. సో వాళ్ళకి ఎక్స్ట్రాడనరీ కేసెస్ కింద ఏమన్నా మనం రికమెండ్ చేస్తాం నా వైపు నుంచి ట్రీట్ చేయాలనుకుంటున్నాం. బట్ దే ఆర్ డెఫినెట్లీ క్యాపబుల్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ది బెనిఫిట్స్ ఇవ్వండి. ఆ రకంగా మా వైపు నుంచి మనకి ఎట్లాంటి సాయమైనా నేను చేయడానికి రెడీగా ఉన్నాను సార్. ఈ లాజిస్టికల్ ఇష్యూస్, ఈ లీగల్ అప్రోచెస్, జీవో ప్రాబ్లమ్స్ సార్ మనకున్న అనుభవం కట్టడం సార్ ఉన్నారు. ఈ విషయంలో గవర్నమెంట్ కూడా మనకి సహాయం అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అందరికీ ధన్యవాదాలు. స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పోయినప్పుడు పరిపాలన నరహరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అక్కడ మనం చేస్తానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లో కూడా మనకు ఆఫీస్ సైడ్ కూడా మన నవీన్ ఉన్నాడు, డైరెక్టర్ ఫైనాన్స్ సెట్. కాబట్టి మన లింక్ కొంత స్ట్రెంథెన్ చేస్తే ఈ సో ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించడానికి సహకరించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన మలికమ్మ ఫౌండర్ రామలేఖ గారిని ఆధార్ కార్డు
అది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయం అట్లా. కాకపోతే మనం రిక్వెస్ట్ లెటర్ మనకి ఏం ప్రాబ్లం ఎందుకు ఇస్తలేదు అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ కదా, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అది ప్రాసెస్ ప్రకారంగా చేసినట్లు ఉంటే మేము ఇక్కడ ఈ విధంగా ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాం. సంస్థలో 220 చిల్డ్రన్ అండ్ 45 స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కూడా చాలా మంది పేరెంట్స్ ఇక్కడ మా దగ్గర వర్క్ చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇలాంటి పిల్లలకి బయట వదిలేయడము, మళ్ళీ వాళ్ళకి ఆదరణ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా సొసైటీలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు మానసిక వికలాంగులు రోడ్ల మీద వదిలేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏమవుతుంది ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ లా తయారవడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి ఆశ్రయం నీడ అనేది అవసరం. కానీ ఈ పిల్లలు మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకోలేదు. మిగతా హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్, బ్లైండ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, డెఫ్ అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ ఈ పిల్లలకి ఎక్స్ప్రెషన్ అనేది రాదు. పేరెంట్స్ కూడా వాళ్ళని ఉండడం వల్ల వాళ్ళ ఐసోలేషన్ కి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనము కొంతవరకన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ లో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసే విధంగా మనం డెవలప్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఇక్కడ ఇలాంటి పిల్లలందరికీ కూడా చాలా మంది పిల్లలు హాస్టల్ ఉండే పిల్లలందరూ కూడా పేరెంట్స్ వదిలేసిన పిల్లలు అన్నట్టు. అయితే వీళ్ళందరికీ కూడా మీలాంటి సహాయ సహకారం, గుర్తింపు అనేది అవసరం. ఇక్కడ మీరందరూ కూడా చాలా పెద్ద వాళ్ళు రావడం జరిగింది. శంకర్ సార్ కార్యక్రమాలు ఎప్పుడు రోజు చూస్తానే ఉంటాము. ఇట్లాంటి అవసరం నీడ్ ఎక్కడుందో అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకుంటారు సార్. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆలోచనతోటి ఈ రోజు ఇంత టైం ఇచ్చి ఇక్కడికి రావడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్ గా ఏంటంటే ఈ పిల్లలని అంటే వీళ్ళు కొంతవరకు డెవలప్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే మనం డెవలప్ చేయకపోతే రాను మన సొసైటీలో ఓల్డ్ ఏజ్ పీపుల్, జీరియాట్రిక్ ప్రాబ్లం పీపుల్ ఇట్లాంటి చిల్డ్రన్ డెవలప్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. కాబట్టి ఈ విధమైనటువంటి సంస్థలు అవసరం ఉన్న వాటిని వీళ్ళకి ఆధారగా నిలబడేటట్లు మనం తయారు చేయడం చాలా అవసరం. ఈ రోజు మా పిల్లలకు అవసరమైన సదుపాయాలు ఏంటివని గుర్తించి భాస్కర్ సార్ దాదాపు 20 days నుంచి నాన్నతో మాట్లాడి ఇక్కడ కళ్యాణ్ కూడా మా కళ్యాణ్ మొత్తం టోటల్ గా అన్ని రకాలుగా సపోర్ట్ సంస్థని అట్లా అంతా మాకు ఏ అవసరం ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి ఐటమ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి ఏమంటే నా పిల్లలు కూడా ఇట్లానే ఉన్నారు. ప్రతిదీ కూడా ఏంటంటే ఈ పిల్లల్ని మేము ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటి వేస్ట్ అనే ఆ భావన మా లోపల రాదు. నా పిల్లలు ఎట్లయితేనో అట్లనే ట్రీట్మెంట్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే ఇప్పిస్తాం. ఫుడ్ కూడా మార్నింగ్ మిల్క్ దగ్గర నైట్ పడుకునేంత వరకు కూడా అన్ని అకామిడేషన్ అంతా కూడా వాళ్ళకి సేఫ్ గా ఉండాలనేది మేము ఎప్పుడు కూడా ఇక్కడ గేట్ బయట ఒక ప్రపంచం, గేట్ లోపల ఒక ప్రపంచం. మా మల్లికాంబాలకు వచ్చిన చైల్డ్ ఎప్పుడు కూడా వాడికి అవసరమైనటువంటి సదుపాయాలు ఇక్కడ పొందగలిగే విధంగా డెవలప్ చేయాలనేది అవసరం. ఏంటంటే ఇప్పుడు మనము సహాయం చేయడం, ఎవరికి సహాయం చేయాలి, నీడ్ ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. అయితే వాళ్ళకి ఆ నీడ్స్ అనేవి మనకి ఏవైతే నీడ్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి అడగడం తెలియదు. కాబట్టి ఆ నీడ్స్ ని మనం ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచనతో ఇక్కడ మేము వాళ్ళకి ఏవైతే మనలాంటి వాళ్ళం అనుకుంటామో అట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫుడ్ దగ్గర నుంచి బెడ్ వరకు కూడా మంచి సదుపాయాలతో మేము చేయగలుగుతున్నాం. నలుగురు పిల్లలు ఎట్లా ఫుడ్ పెడుతున్నామో ఇప్పుడు అదే విధంగా పెడుతున్నాము. అంటే ఇదంతా కూడా దాతల సహాయంతో నడుస్తుంది. ప్రభుత్వ సహాయం కానీ ప్రభుత్వ ఫండింగ్ కానీ ఏమీ లేదు ఇన్స్టిట్యూషన్ కి. ఇప్పుడు మీరు చూడండి మీరు ప్రతిదీ కూడా ఒక పేరు ఉంటది. ఎందుకంటే అందరి దాతల సహాయంతో నా ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాము. డే టు డే ఎక్స్పెండిచర్ కానీ, మంత్లీ రికరింగ్ ఎక్స్పెండిచర్ కానీ అంతా కూడా డొనేషన్ తో రన్ చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే మా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా తక్కువ సాలరీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు సర్వీస్ మోడ్ తో వర్క్ చేస్తున్నారు. చాలా మంది పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లలతో పాటు మా పిల్లలతో కూడా వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ వాళ్ళు నిలకడగా ఇక్కడ ఉండి స్థిరంగా పిల్లలకు చెయ్యాలంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. కనీసం నెలకు కరెక్ట్ టైం కన్నా శాలరీ ఇవ్వగలగాలి. మేము అలాంటి సదుపాయాలు అనేవి ఇవ్వడం అనేది మేము జరగట్లేదు. ఎందుకంటే అందరి దాతలు ఒక వస్తువు ఇస్తామంటున్నారు, ఒక స్ట్రక్చర్ కట్టేయమంటున్నారు, వాళ్ళ పేర్లు రాయాలంటున్నారు. మరి ఇవన్నీ ఉన్నాయి అంటే దానికి డెవలప్ వచ్చిన వస్తువులకు నీట్ ఉంచుకోవడం కావాలి, వచ్చిన సదుపాయాలు క్లీన్ ఉంచుకోవడం కావాలి. ఇలాంటివన్నీ చేయాలంటే ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీస్ నిలబడాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అందిస్తే వాళ్ళని కనీసము వాళ్ళ పనులు వాళ్ళు చేసే పనులకి మనము నేను చేస్తున్నా ఇంకొంచెం చెయ్యాలి అనే ఆలోచన కల్పించిన వాళ్ళం అవుతాం అన్నట్టు.
ఇప్పుడు ప్రస్తుతం మేము ఫేస్ చేసేది ఏంటంటే మెయిన్ స్టాఫ్ శాలరీస్ మేము చాలా ఎట్లా అంటే నెలలో కొంత అమౌంట్ జమ అయినప్పుడు కొంతమందికి, కొంత క్యాష్ జమ అయినప్పుడు కొంత అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఒక కరోనా టైంలో అయితే మేము 2 years వాళ్ళకి హాఫ్ శాలరీస్ ఇచ్చాం. కొంతమందికి శాలరీ ఇవ్వకుండానే గడపడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల. కాబట్టి అందరు ఆలోచించి, ఇంకోటి పిల్లలకు కూడా ఆధార్ కార్డ్స్ లేవు. ఇప్పుడు చెప్పినట్లు ఆధార్ కార్డ్స్ లేకపోతే వాళ్ళకి పెన్షన్స్ రావు. మేమేమో వాళ్ళని ఇక్కడ అకామిడేట్ చేస్తున్నాం, అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నాము. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ మెడిసిన్స్ కొనాలి. ఇట్లాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ విధమైనటువంటి రిక్వైర్మెంట్స్ అనేవి మీరు అందరు కూడా గుర్తించి ఫ్యూచర్ లో ఇట్లాంటి పిల్లలకి, ఇట్లాంటి సంస్థలకి మీ వంతు సహాయము, ఇట్లాంటి వాటిలో యూనిటీ. ఇప్పుడు ఒకటి చేస్తే ఎప్పుడు పని జరగదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ లెవెల్ ఇట్లా సంస్థ పెట్టి ఈ పనులు చేస్తున్నారు కాబట్టి అక్కడ నుండి మా దగ్గరికి వచ్చి ఈ విధమైన హెల్ప్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ముందు కూడా మీ సహాయం మా సంస్థకి ఇట్లనే ఉండి, ఇలాంటి పిల్లలు ఉండే సంస్థలన్నిటికి కూడా అవసరమైనటువంటి సదుపాయాలు మీ ద్వారా రావాలి. మేము మీరు ఇట్లాంటి హెల్ప్ చేస్తే ఇలాంటి పిల్లలకు మేము మంచిగా వాళ్ళు హ్యాపీగా, ఆనందంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా, మేము పేరెంట్స్ కి ఉపయోగపడే విధంగా, సమాజానికి భారం కాకుండా ఉండే విధంగా మేము ఇక్కడ డెవలప్ చేస్తాం. మీరు చూడండి, ఇప్పుడు మా దగ్గర పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇలాంటివన్నీ టెక్నికల్ సపోర్ట్ అవసరం. అయితే ఉన్న పిల్లలకి ఫుడ్ కి, ఉన్న వాళ్ళకి సాలరీస్ కి మెయింటైన్ చేయడానికి సరిపోకపోవడం వల్ల టెక్నికల్ డెవలప్మెంట్ ఇవ్వలేకపోతున్నాం పిల్లలకి. వాళ్ళకి ఉన్న పిల్లలకి టెక్నికల్ డెవలప్మెంట్ చాలా అవసరం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ రోజు ఇక్కడ యూనిటీగా రావడం అనేది మేము చాలా చేసుకున్న అదృష్టం. ఇదే సపోర్ట్ ఎప్పుడు కూడా సంస్థకి, నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ వారు ఈ రోజు అంటే ముందుకొచ్చి సంవత్సరం క్రితం వచ్చిన సార్ వల్ల, అందరిలో యూనిటీ ఉండడం వల్ల, వాళ్ళ హృదయం స్పందించే హృదయం వల్ల ఈ రోజు ఇన్ని వస్తువులు మా సంస్థలో ఉండే పిల్లలకు అవసరాలకు ఇవ్వడం జరిగింది. మీ అందరికి కూడా పేరు పేరున మల్లికాంబ సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా అండి. ఇది ఖచ్చితంగా ముందు కంపల్సరీ మీ యొక్క చేతులు అనేవి, మీ యొక్క సహకారం అనేది ఎప్పుడు మా సంస్థకి ఇట్లనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.